దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన మహానేత మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో దళితులు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారన్నారు. 2014కు ముందు ఆయన కూతురు మీరా కుమారి యూపీఏ ప్రభుత్వంలో స్పీకర్గా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించి ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి మీరా కుమారి అందించిన సహాయ సహకారాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ ఆశయాలతో యువతతో పాటు మనమంతా ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లంక సదయ్య, వంగల తిరుపతి రెడ్డి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంపాల రాజేందర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం మండల అధ్యక్షులు జూపాక ఉమామహేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి జగజీవన్ రామ్ గారు మొదటి నుంచి కూడా దళితుల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. మరి ఆనాడు ఈ దేశ ఉప ప్రధానమంత్రిగా మరి దేశంలో ఎన్నో పదవులు పొంది మరి అనేక కార్యక్రమాలు చేసి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారితో మరి సమానంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యూపీఏ ప్రభుత్వంలో వారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారిని స్పీకర్గా అయితే వారు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో స్పీకర్గా ఉండి ఆనాడు చొరవ తీసుకొని మరి 2014 చివరి పార్లమెంటు రోజున తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి స్పీకర్గా వారు తెలంగాణకు ఎనలేని సేవ చేసినటువంటి మరి జగజీవన్ రామ్ పుత్రే మీరా కుమార్ గారు. మరి వారు జగజీవన్ రావు గారు మన మధ్యలో లేకున్నా మరి మన ప్రాంతంలో కూడా ప్రతిసారి వారి జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకోవడం అనేది మనందరికీ ఆనవాయితీ. మరి వాళ్ళ మనందరం కూడా ఎవరైతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ మరి గతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావులు, పెద్దలు అందరినీ ప్రతిసారి జయంతి అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాల ద్వారా మనం వారికి నివాళులు అర్పించుకోవడం అనేది మనందరికీ కూడా అదొక గొప్ప అవకాశం. ఎందుకంటే వారిని స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మనందరం కూడా ముందుకెళ్ళి ఈ దేశాన్ని కానీ మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మరి ఉన్నటువంటి యువత రేపు భావి తరాలకు భవిష్యత్తు వాళ్ళే వాటి మరి ముందుకు తీసుకెళ్లే విధంగా విజయాలని చెప్పి మరోసారి 118వ జయంతిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.